IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇంటర్ వ్యవస్థ ఉంది కదా గతంలో, ఆ వ్యవస్థను ఉంచాలంటారా లేదు ఉపయోగం లేదంటారా? మాలాంటి వాళ్ళకి వారంటీ ఉంటేనే మంచిదండి. ఎందుకంటే మనం ఆ లైన్లో నుంచోవాలి. మాకు ఎలా ఫినిషింగ్ వస్తుంది, ఆ లైన్లో నుంచోవాలంటే కష్టం. మొన్న 2 నెలలు ఆఫ్ చేసి అది చాలామంది చచ్చిపోయారు. పాప ముసలి నాలాంటి ముసలి బాగా పనిపోయిన ముసలి వాళ్ళు చనిపోయారు. వారంటీలో ఉండాలి మనం, లేనిదే మాకు జరగదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళాలంటే అంత దూరం ఏమవుతాం చెప్పండి. సచివాలయంలోకి వెళ్ళాలి, పైకి ఎక్కాలి, మోకాలు నడుము నొప్పులు ఏం వెళ్తాం మనం. ఇప్పుడు కూడా గత 2 నెలల నుంచి ఇంటి దగ్గర వేస్తున్నారు కదా పెన్షన్. 2 నెలల నుంచి అంటే ఈ నెల ఏమో 6ంటికి వచ్చి ఇచ్చేసారండి. ఒక వారంటీ వాళ్ళు మరి ఎవరో మనకు తెలియదు. ఒక ఆవిడ వచ్చింది, ఈ నెల ఇచ్చారు పొద్దున్న వచ్చి. క్రితం నెల మాత్రం మన కొంతమందికి ఏమో రాలేదన్నారు, కొంతమందికి ఏమో ఫోన్లో పెడతారు కదా, అది మీ పేరు రాలేదని. మళ్ళీ సచివాలయంలోకి వెళ్ళాం మన్నాడు 2వ రోజు, అప్పుడే పేరు ఉంది అక్కడ. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు 14,000 ఇచ్చారు కదా, 7,000 అప్పుడు పెరిగి జనాలకి ఏమి లేదు కదా, అందుకే మా పేరు రాలేదన్నారు. సరే ఎందుకు రాలేదని సచివాలయంలోకి వెళ్ళండి అన్నారు. అక్కడ వెళ్తే అక్కడ ఉన్నాయి, ఈవిడికి ఎక్కడ ఆ పేర్లు ఇచ్చారు, డబ్బులు మాత్రం ఇచ్చారు, 7,000 కూడా. వాలంటీర్లు కేవలం ఒక పెన్షన్ ఇవ్వటానికి ఉపయోగపడుతున్నారు, వాళ్ళ వల్ల ఇంకా ఏ ఉపయోగం లేదంట? లేదు సార్, రావట్లేదండి, అదొకటే వస్తున్నారు వాళ్ళు. వారంటీ వాళ్ళకి ఏమన్నా అన్నాం అనుకోండి, వచ్చేదాకుండా ఏంటి కంగారు పడతారు అంటున్నారు. దానికి పోదాం, ఫస్ట్ తారీఖుకే కనపడతారండి. ఆయన ఉన్నప్పుడు అలాగే అయింది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఇంకా పెట్టలేదు అనుకోండి. ఈయన జగన్ గారు ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది. ఫస్ట్ తారీఖు కరెక్ట్గా వస్తారు, మరి వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ జాబులు ఎక్కడ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే మాకు ఇంకా మా అకౌంట్లో డబ్బులు పడలా, మేము తేవాలి, ఇస్తాం. కొంతమంది ఏమన్నారంటే మేము రేషన్ కార్డులు కానీ లేకపోతే ఏదైనా పథకాల విషయం గురించి కానీ వాలంటీర్లు బాగా ఉపయోగపడుతున్నారంటూ కొంతమంది అంటున్నారు. అది వాస్తవా? మరి అది వాస్తవేనండి, వస్తారు. అక్కడ సచివాలయంలో అంటే సెక్రటరీ ప్రెసిడెంట్ ఉంటారు కదా, వాళ్ళు అంటే వీళ్ళు ఇళ్ళకి వస్తారు, లేకపోతే ఫోన్ చేస్తారు. అమ్మ మేము పలానా టైంకి వస్తున్నాం, మీరు 32 అపార్ట్మెంట్ల వాళ్ళు జనం కిందకి దిగండి అంటారు. పనులకి వెళ్ళిపోయడానికి వాళ్ళు వస్తారు, వీళ్ళు ఉన్నప్పటికి వాళ్ళు రారు. అది ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా ఉంది, లేనప్పుడు ఎలా ఉంది? ఉన్నప్పుడు బాగానే ఉందండి. ఎందుకంటే ఈ ఎక్కడికి వెళ్ళలేదు జనం. పనికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, సాయంకాలం వస్తున్నారు. వారంటీ వాళ్ళు ఎప్పుడైనా వస్తున్నారు. పొద్దున వస్తే పొద్దున్న ఏమైనా పనికి వెళ్ళిపోతారు, కొద్దిగా గమ్మున రండి అని ఫోన్ చేస్తారు. మేము పలానా టయానికి వస్తాం, మీరు ఇళ్లలో ఉండండి అంటారు. ఇళ్లలో ఉన్నామంటే వీళ్ళు పనులు ఆపుకొని కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళేం తప్పు కాదు, మనలో ఉంటుంది తప్పు కొద్దిగా. చంద్రబాబు గారు ఆ వ్యవస్థని ఉంచాలంటావా లేదా తీసేయాలంటావా? ఉంచాలండి, వారంటీ వాళ్ళు ఉండాలండి. కొద్దిగా మాలాంటి ముసలి వాళ్ళకి వాళ్ళు ఉండాలి. అంతమంది ఆయన పెట్టేసి అవతల లేకపోయినా కదా, కొంతమందికి అయినా ఇంటికి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఒక 10 ప్లాట్లు ఉన్నాయనుకోండి, 10 ప్లాట్లు ఒకరికి లేకపోతే ఇద్దరికి, అంతమంది జనం పెట్టక్కర్లేదు. వారింట్లో మాలాంటి వాళ్ళు ఉండాలి. లైన్లో నుంచి వెళ్ళాం. బీపీ, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, గుజ్జు అరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. షుగర్ కంప్లీట్ ఉన్నవాళ్ళు టయాన్ని చనిపోతే అక్కడ పడిపోతాం. ఏం లాభం మన లాంటి వాళ్ళకి? అందుకే వారంటీ వాళ్ళు నువ్వు ఇంతమంది పెట్టపోయినా పర్లా. మొన్నటిదాకా 200 అనుకోండి, ఒక 100 మంది పెట్టుకో. అక్కడ 10 మంది వేసేవాళ్ళు ఒక 5గురికి చాలు, వాళ్ళే చూసుకుంటారు. ఎందుకు చూసుకోరు? పొద్దున్న సాయంకాలం అంతా వాళ్ళే చూసుకోవాలి. అసలు వారంటీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టయానికి వస్తున్నారు, వాళ్ళు జాబులు వెళ్ళిపోతున్నారు. పని ఉంటేనే వస్తారు, లేకపోతే కనపడరు. అది జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ కదా, చంద్రబాబు గారు కంటిన్యూ చేయరు, తీసేస్తారు అంటూ కొంతమంది అంటున్నారు. జగన్ గారు చేశారు వారంటీ, మనకి ఏం ఇబ్బంది లేకుండా అన్నీ దగ్గరికి వచ్చి ఆయన ఏం చేసి కూడా మనకు అనవసరం. మనకు మాత్రం రేషన్ బియ్యం కూడా బాగానే వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి, ఉండకుండా ఉంచుతారో తీసేస్తారో మనకి తెలియదు. అది మనకు తెలియదు. ఈ వారంటీలు మాత్రం తప్పకుండా ఉండాలి సార్. ఎందుకంటే ఉండాలి మనకి. వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటారా? అంటే మాకు ఉపయోగం లేదు కదా, మేము రైల్వే వాళ్ళం కదా, మాకు ఉపయోగం ఉండదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వాలంటీర్ల గురించి ఏమంటారు? పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. వచ్చి అంటే మా కోడలికి వాలంటీర్ ఉంది, వాళ్ళు ఇంటికి వస్తున్నారు, పోతున్నారు, మాట్లాడుతున్నారు, ఏమైనా కావాలని చెప్పి అడుగుతున్నారు. అన్నీ బాగా చక్కగా చూస్తున్నారు. గతంలో జగన్ గారు ఉన్నారంటే ఆ వ్యవస్థ ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు రావట్లేదు. జగన్ గారు ఉన్నప్పుడు వస్తున్నారు, ఇప్పుడు ఎవరు రావట్లేదు. అంటే దాన్ని కంటిన్యూ చేయాలంటారా లేదా వద్దులే తీసేస్తే బాగుంటుంది అంటారా? లేదండి, కంటిన్యూ చేయడం మంచిది. దేనికంటే మా లాంటి వాళ్ళు నడవలేము కదా,
కొద్దిగా వస్తే ఏమైనా కార్డ్స్ కానీ ఏమైనా మనం చేపించాలన్నా కూడా వాళ్ళు వాలంటీర్లు చేస్తున్నారు జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు అవి ఏం లేవు, మేమే సచివాలయం పోవాలా, అది కుదరటం. వాళ్ళు ఇచ్చేది కేవలం పెన్షన్లు అని కొంతమంది అంటున్నారు. అది ఏమో నాకు తెలియదండి. దేనికంటే నేను నాకు రైల్వే పింఛన్ ఉంది, నాకు అది మాకు రాజు, అది మాకు తెలియదు. మీకు వేరే రకంగా పెన్షన్ కాకుండా వేరే ఇతర రకాలుగా ఉపయోగపడుతున్నారా? వాలంటీర్లు ఉపయోగం ఉందంటారా? మాకేం ఉపయోగం లేదండి. మీకు లేదు? మాకు లేదు. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఉంచాలంటారా, లేదు దానివల్ల ఉపయోగం లేదంటారా? వాలంటీర్ హౌస్ దానివల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏం లేదు. సచివాలయంకి వెళ్తే వాళ్ళే చేస్తున్నారు అన్నీ. గతంలో 5 సంవత్సరాల పాటు వాళ్ళు కొనసాగారు కదా, ఇప్పుడు వాళ్ళ అవసరం లేకోకుండానే పరిపాలన చేయగలరంటారా చంద్రబాబు గారు? బ్రహ్మాండంగా చేస్తాడు. వాళ్ళతో పని లేకుండా కదా చంద్రబాబు బాగా చేస్తాడు. సచివాలయాలకి వెళ్ళే పని లేకుండా వాలంటీర్లే అన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చేస్తాం కానీ, లేకపోతే ఏదైనా పథకాలు చెప్పడం కానీ చేయటం కానీ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. యుద్ధం అయితే వాళ్ళు చేస్తారు బాగానే, కాకపోతే కొంతమందికి సరిగ్గా చేయట్లేదు, కొంతమందికి చాలామందికి చేయట్లేదు. అందుకని వాళ్ళు అనవసరం. సచివాలయంకి వెళ్తే అన్ని పనులు అయిపోతున్నాయి. సచివాలయం చాలా దూరంగా ఉంటాయి కదా ఇళ్ళకి. అక్కడ ఊళ్ళో గ్రామాల్లోనే ఉంటే ఎక్కడికక్కడే. గ్రామాల్లో నిన్న పింఛను కూడా ఒక రోజుకి ఇచ్చేసారు, ఒక రోజులోనే పింఛన్ అయిపోయింది. ఇంకా అందుకంటే ఇంకేం కావాలి? అసలు ఆ వ్యవస్థ వల్లే ఉపయోగం లేదంటారా వాలంటీర్ వ్యవస్థ? అసలు అది వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి లేదు కదా, వాలంటీర్ వ్యవస్థను ఉంచాలంటారా లేదా తీసేయాలంటారా? అంటే ఇప్పుడు ఆల్రెడీగా ఏ విధంగా అయితేనే వాళ్ళకి జీవనోపాధి ఏర్పాటు చేశారు కాబట్టి సరైన జీతం ఇచ్చి వాళ్ళని దేనికో దానికి ఉపయోగించుకోవడం న్యాయం. ఎందుకంటే వాళ్ళని తీసే పక్కన పెట్టాను కానీ వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళకి ఒక ఫ్యామిలీ పర్పస్గా వాళ్ళకి ఏదన్నా స్టాండర్డ్ ఉండాలి కదా. వాళ్ళని తీయకుండా వాళ్ళని ఇంతకుముందు వాడకుండా ఇంకేదన్నా బెస్ట్ ప్లేస్లో ఆఫీస్ పెట్టుకొని దాంట్లో వాడుకుంటే వీళ్ళని బెటర్గా ఉంటుంది. తీసేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పట్టుకొట్టినట్టు అవుతుంది. వాలంటీర్ వ్యవస్థ లేకోకుండా 2 నెలల పాటు ఇప్పుడు వరకు ప్రభుత్వం పరిపాలన చేసింది, మరి చేయగలదు. ఆ సత్తా ఈ కూటమికి ఉంది, కంపల్సరీగా చేయగలిగే సత్తా ఉంది, మాట నిలబెట్టే సత్తా ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు లోటు బడ్జెట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా అడ్డదిడ్డంగా పరిపాలించి వ్యవస్థని ఉదయం చెప్పాలంటే పాడైపోయింది. వ్యవస్థ పాడు చేశారు. పాడైపోవటం కాదు, వ్యవస్థను పాడు చేశారు. ఎక్కడ చూసినా అన్నీ గోతులే. అన్నీ కవర్ చేసుకొని ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వానికి కనీసం 6 నెలల టైం పట్టుద్ది. ఈ కొత్త ప్రభుత్వానికి 6 నెలల టైం పట్టుద్ది. మనం ఎక్కారు, నెల అయిపోయింది, మాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు, అది చేయలేకపోతే ఇది చేయబోతున్నారంటే గాల్లో పడాలి కదా. ఇప్పుడు లైన్లోకి వచ్చి ఇప్పుడు షార్ట్ తీసుకున్నాం, అది ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు వెళ్ళటం అంటే లోటుపాట్లు అన్నీ తెలుసుకొని అందరికీ న్యాయం చేయాలి, కొంత టైం పట్టుద్ది. ఈ వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఉంచరు, తీసేస్తారంటూ కొంతమంది చెప్తున్నమాట. అంటే సార్ తీసేయటం అంటే కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే. వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, అది నేను చెప్పిందా కూడా చెప్పింది అదే. నేను వాళ్ళని 5,000 6,000కి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా కింద పొజిషన్ రావడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఏంటంటే ఆర్థిక పరిస్థితుల వలన వాళ్ళు అలా వచ్చారు. కానీ వాళ్ళకి సరైన న్యాయం చేయాలి. వాళ్ళకి కనీసం ఒక 10,000 నుంచి 15,000 రూపాయలు శాలరీ ఇస్తే వాళ్ళు కొంతవరకు బెటర్ అయిన పొజిషన్లో వాళ్ళు ముందుకెళ్తారు. 5,000తో 7,000తో చేస్తే పక్క నుంచి ఇంకేదైనా ఆదాయం చూసుకోవాలి ఇలాంటి ఆలోచనతోనే వాళ్ళు చేస్తారు. కానీ పర్ఫెక్ట్గా చేయాలంటే కష్టమైన పని అది. గత 5 సంవత్సరాల ఆ వ్యవస్థ వల్ల ఉపయోగపడింది ఆ జనాలకి? ఉపయోగం అంటే ఏం లేదండి, డేటా మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంది అంతే. అంతకుమించి నాకు తెలిసిన వరకు వీళ్ళు ఏది అడిగినా కానీ మాకు ఆర్డర్స్ లేవండి, మాకు అది లేదండి, మాకు చెప్పలేదండి, మేము కనుక్కుంటామని అన్నారు. కానీ ఏది మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు మాకు అసలు. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఏ పని వెళ్ళినా ఒక్కసారి పని అవ్వటం కానీ మనం వెళ్ళేటప్పుడు ఇంక వాళ్ళు ఎందుకండి అసలు చెప్పాలంటే సచివాలయానికి వెళ్తున్నాం, ఒక పని మీద వెళ్తున్నాం. ఇప్పుడు వాలంటీర్లు పెట్టింది ఎందుకు, ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని చేస్తానన్నారు, పెట్టారు. మాకు ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు? మేమే వెళ్తున్నాం, ఏ సర్టిఫికేట్ కావాలన్నా మేము అక్కడికి వెళ్తున్నాం, చేసుకుంటున్నాం. మేము వెళ్ళినా ఒకసారి టైంకి ఉండరు. గత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ముందు చూడాలి. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరైన న్యాయం చేయలేదు. ఈ 5,000 6,000 న్యాయం కాదు అసలు. అది మ్యాక్సిమం ఇవాళ ఒక కుటుంబం గడవాలంటే అండి ఎంత తక్కువ లిమిటెడ్లో బతకాలంటే 15,000 లేనిది వాళ్ళ ఫ్యామిలీ గడవదండి. ఇందులో ఎంతమంది అద్దెకుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 2 మంది ఉన్నారండి. అద్దె కట్టుకోవాలా, ఇంట్లో ఫ్యామిలీ పోషించుకోవాలా. అంటే ఇద్దరు చేసుకుంటే పర్వాలేదు, ఇంట్లో ఇద్దరు చేసుకుంటే అదేవిధంగా నెట్టన్ అవుతారు. ఒక్కళ్ళే చేసిన పరిస్థితి ఏంటండి?
ఇలా చూడాలంటే చాలా ఉంటాయండి, చెప్పుకుంటూ పోతే గోళన్ని ఉంటాయి. కానీ ఏది ఏమైనా వీళ్ళకి కొంచెం హై లెవెల్లో శాలరీ పెంచి వాళ్ళని తీసేసి వాళ్ళని పట్టుకొట్టే కంటే కూడా వాళ్ళకి మెరుగైన జీవితం ఇవ్వటం కరెక్ట్ నా ఉద్దేశం. మేము ఉన్నామనుకో గోడ కూడా దిగలేము. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పొద్దున్నే లేపిస్తున్నారు కదా, మరి అది కరెక్ట్గా, అది మంచి పనే, తీయకూడదు, ఉంచాలి. ఒక పెన్షనే ఇచ్చేది వాళ్ళ వల్ల ఇంకే ఉపయోగం లేదు అని కొంతమంది అంటున్నారు. ఎవరి వల్ల? వాలంటీర్ల వల్ల. పెన్షన్ ఏముంది, చాలా పనులు చేస్తున్నారు వాళ్ళు, చాలా చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే 5,000 పెద్ద ఇదంటయ్యా, 5,000 జీతం. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, 5,000 కూడా ఇష్టపడి చేస్తున్నారు వాళ్ళు కూడా కదా, వాళ్ళది తప్పంటలేదు. వాలంటీర్ లేకుండానే 2 నెలల నుంచి పెన్షన్ ఇంటికే తీసుకొచ్చేస్తున్నాం, ఇక వాళ్ళ వల్ల ఏంటి ఉపయోగం, అవసరం లేదు అంటూ కొంతమంది అన్నారా? అనేవాళ్ళు అంటారు, దానిదే ఉంది, దానికి మనం ఏం చేయలేం. ఇష్టమైనట్టు మాట్లాడతాడు, ఇష్టం లేనట్టు మాట్లాడతాడు, అది సహజం. మీ వాలంటీర్ ఎలా పనిచేసేవాడు? పర్లేదు, బాగానే పనిచేసేవాడు. అమ్మాయి ఎలా పనిచేసేది? బాగానే చేసేది. తెల్లపాటుకు 5 6 వచ్చి పెన్షన్లు ఇచ్చేది, మా కాగితాలు ఏం కావాలో అవి రాసుకునేది, మాకు ఏమైనా సర్టిఫికెట్లు కావాలంటే ఇంటికి వచ్చి రాసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. అన్నీ బాగానే ఉన్నాయి. మిమ్మల్ని సచివాలయానికి రప్పించేవాళ్ళ? లేదు, ఏదైనా మా అవసరం ఉంటే మేము వెళ్ళేవాళ్ళం. అది జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ చంద్రబాబు గారు ఉంచరు, తీసేస్తారు అంటూ కొంతమంది. వాళ్ళ ఇష్టం, ఇక మనం దానికి సమాధానం లేదు, వాళ్ళ ఇష్టం, అది మనం ఏం మాట్లాడతాం. వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదంటావా? ఉపయోగాలు ఉన్నాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు పెన్షన్ వేస్తున్నారు, ఇంకే పనులు చేయట్లేదు అంటూ కొంతమంది అంటున్నారు. మీ వాలంటీర్ ఎలా పనిచేసేవాడు? మా వాలంటీర్ బాగానే చేశారు. పెన్షన్ ఒకటి అండి, మిగతా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, ఫింగర్ ప్రింట్ కానీ తమ్ము కానీ అవన్నీ వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారు, మనం ఎక్కడికి వెళ్ళవసలా. చదువుకుంటున్నావు నువ్వు? చదువుకుంటున్నా. నీకు ఏ విధంగా ఉపయోగపడ్డాడు వాలంటీరు? అంటే నీ స్టడీ విషయంలో లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు రావాలన్న విషయంలో ఎలా ఉపయోగపడేవాళ్ళు? ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు మనకి ఈ పడితే స్కాలర్షిప్లు ఈ పడితే ఉంటాయి కదా, వాళ్ళకి వాళ్ళే అవి వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి తంబేపించిన వాళ్ళు, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని మూలంగా అలా ఉపయోగపడ్డారు. అంటే కొంతమంది విమర్శిస్తున్నారు, ఒక్క పెన్షన్ తప్ప దేనికి పని చేయట్లేదు వాలంటీర్లు అని. పెన్షన్ ఏముంది, మొత్తాన్ని వాళ్ళే చేస్తున్నారు కదా మొత్తం అన్నీ. ఇప్పుడు మనకేమైనా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనకైనా సర్టిఫికేట్ పత్రాలు ఏమైనా కావాలన్నా వాళ్ళే మొత్తం అన్నీ తీసుకెళ్ళి వాళ్ళే చేస్తున్నారు, మనం ఎక్కడికి వెళ్ళవసల్లా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి మనం చేయాలన్నా సరే మనం లంచాలు పెట్టాల్సి వస్తుంది, మిగతా వాళ్ళే చేస్తున్నారు లంచాలు లేకుండా. మరి ఉపయోగం లంచాలు లేకుండా సచివాలయానికి వెళ్ళే పని లేకుండా చేశారు వాళ్ళు? చేశారు కాబట్టి చెప్తున్నా. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఉంచితే మంచిదంటావా లేదా తీసేస్తే మంచిదంటావా? కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఉంచితేనే మంచిది, తీసేస్తట. అది వ్యవస్థని ఉంచాలంటారా లేదా తీసేయాలంటారా? వాలంటీర్ వ్యవస్థను ఉంచాలి. ఎందుకని? మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళకుండా వాలంటీర్ ద్వారా మనకి ఏమైనా పింఛన్లు కానీ తర్వాత దేని గురించి అయినా సరే ఆధార్ కార్డు నిమిత్తం కానీ ఏదైనా సరే వాలంటీర్ ద్వారా కొద్దిగా పని అవుద్ది. వాళ్ళు ఒక పెన్షన్ వేస్తున్నారు, వాళ్ళు లేకోకుండానే 2 నెలల నుంచి మేము పెన్షన్ ఇంటికే ఇచ్చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇంటికే వచ్చేస్తున్నారు, పెన్షన్ వస్తుంది. వాలంటీర్లు అయితే కాదు మరి వాళ్ళు వచ్చేది, మరి వేరే వాళ్ళు వాలంటీర్లు అయితే రావట్లేదు. అదే వాళ్ళు లేకోకుండానే మేము పెన్షన్ ఇంటికే ఇచ్చేస్తున్నాం కదా, ఇంకెందుకు వాళ్ళు అని కొంతమంది అంటున్నారు. మరి ఆధార్ కార్డులు అనేసి వీటి గురించి కావాలి కదా, సర్టిఫికెట్లు అనేసి సర్టిఫికెట్లకు సంబంధించినవి అవి కావాలిగా, వాలంటీర్లు అనేది ఉండాలి మనకి మెయిన్. సర్టిఫికెట్ల విషయంలో, పథకాల విషయంలో, ఆధార్ కార్డుల విషయంలో మీకు ఎలా ఉపయోగపడేవాళ్ళు వాలంటీర్లు? ఏదైనా విషయం మనకు తెలియదు అయితే చెప్పేవాళ్ళు, ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, కాల్ చేసి చెప్పేవాళ్ళు. ఇలాగ మీకు జగన్ గారు ఉన్నప్పుడు ఏంటంటే 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇచ్చేవారు కదా, ఫోన్ చేసి వాళ్ళే చెప్పేవారు, ఇలా మీకు పలాంటి డేట్కి వల్ల పడతాయి డబ్బులు అని, అమ్మఒడి అని, అయ్యని అని. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చేవాళ్ళ లేదా మీరే వాలంటీర్ దగ్గరికి సచివాలయం దగ్గరికి వెళ్ళేవాళ్ళ? వాలంటీర్లు ఫోన్ చేసేవారులే, వాలంటీర్లు మేము ఫోన్ చేసినా వాళ్ళు సమాధానం చెప్పేవారు, ఇలా అవుతుంది అని చెప్పేవారు. మరి ప్రభుత్వం మారింది, ఇప్పుడు వరకు వాలంటీర్ వ్యవస్థ లేదు, అంటే ఇవ్వాలి అంటారా? వాలంటీర్ అయితే కావాలండి, వాలంటీర్ ఉంటేనే మనకి పనులు కొద్దిగా జరుగుతాయి, తొందరగా జరుగుతాయి. లేదు అక్కడికి వెళ్ళి మన మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చేయాలంటే అది అవ్వదు. అదే చెప్తున్నాను, వాలంటీర్లు అయితే ఉండాలి. వాలంటీర్ల ద్వారా మనకు ఉపయోగమే. మరి జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థను చంద్రబాబు గారు కంటిన్యూ చేస్తారనుకుంటున్నావు నువ్వు? మరి ఏమో ఆయన చేతుల్లోనే ఉంది అది. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఏం చేస్తారని తెలియదు.
ఇళ్ళ విషయంలో కూడా జగన్ గారు చేసేటప్పుడు వాలంటీర్లకే డబ్బులు మేము ఇచ్చాం. ఇల్లు కడుతున్నారు కదా, ఆ టైంలో వాలంటీర్లే తీసుకున్నాం. అది మీకు మీ వాలంటీర్ ఎలా ఉపయోగపడేవాడు, ఎలా ఉండేవాడు, ఎలా సమాధానం చెప్పేవాడు? ఏదైనా మనకి ఇబ్బంది అయితే మనకి ఏ డబ్బులు రాకపోతే ఫోన్ చేసేవాళ్ళు. పింఛని కూడా 2 రోజులు ఆపేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు పింఛని విషయం కానీ. ఇంతవరకు ఇంకా వాలంటీర్ అంటే మేము సచివాలయానికి ఇంకా అవసరం రాలేదు, వెళ్ళలేదు. గతంలో ఉన్నారు కదా వాలంటీర్, మీ వాలంటీర్ తెలుసా మీకు? ఉన్నారు. తెలుసా? ఉపయోగమేనా ఆయన ఉండడం వల్ల? ఎట్లా? అన్నీ ఏదో ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగకుండా అక్కడ సచివాలయానికి వెళ్ళగానే పని చేస్తున్నారుగా, బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు మీరు సచివాలయానికి వెళ్ళలేదు అసలు? వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళగానే చేసేస్తాను. వాలంటీర్ మీ ఇంటికి వచ్చేవాళ్ళ లేదా మీరే వాలంటీర్ దగ్గరికి వెళ్ళేవాడా? మేము సచివాలయానికి వెళ్ళేవాళ్ళం. వాలంటీర్లు కూడా వచ్చారు మాకు, అంటే వాళ్ళు వచ్చే అవసరం లేదు. ఏదైనా అవసరం ఉంటే వెళ్ళాను, చేయించాను. వెళ్ళగానే చేశారు. బాగానే ఉంది. ఆ వ్యవస్థ వల్ల అసలు ఉపయోగం ఉందా? బాగానే ఉంది. ఒక పెన్షన్లు ఇస్తున్నారు, దేనికి ఉపయోగపడతలేదు వాళ్ళు అని కొంతమంది విమర్శిస్తున్నారుగా. మరి ఏం పెన్షన్లు అంటే మనకి పెన్షన్లు ఏం లేవు, మనకు అలాంటి అవసరం లేదు. ఏదైనా చిన్న పనులు ఉంటే వెళ్ళగానే చేస్తున్నారు, బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకు ఏ విధంగా ఉపయోగపడింది? నేను ఏదైనా చిన్న పనులు ఏమైనా ఉన్నా వెళ్తున్నాం, చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడైతే ఇంకా వెళ్ళలేదు, అవసరం రాలా. ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియదు. ఎలా పనిచేసేవాడు మీ వాలంటీరు? మీతో ఎలా ఉండేవాడు? చేశారు, బాగా చేశారు. ఏమైనా లంచాలు అవి తీసుకునేవాడు? లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ వాలంటీర్ వ్యవస్థను ఉంచాలంటారా లేదా తీసేస్తే బెటర్ అంటారా? అది వాళ్ళ ఇష్టం మంది. అయితే వాళ్ళు ఉండటం వల్ల మంచిదే. వ్యవస్థని ఉంచాలంటావా తీసేయాలంటావా? వాలంటీర్లు అంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు నాన్న. వాళ్ళ కులం వాళ్ళకి, వాళ్ళ వర్గం వాళ్ళకి చూసుకుంటారు, ఇంక వేరే కులాలను చూసుకోరు. అదొక పిచ్చి టైప్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పద్ధతిగా ఉన్నప్పుడు పద్ధతిగా నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఉన్నోడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, మధ్యతరుడు ఉంటాడు. అందరం మనం కలుపుకుంటూ వెళ్తే రేపు పొద్దున ఇంకోటి అవకాశం ఇంకోటి ఉంటుంది. ఇన్నిసార్లు నువ్వు చూసుకున్నావు అనుకో, ఇది వెనకూడ పొజిషన్ ఏంటి? పిచ్చి ఉండొచ్చు నాన్న, కుల పిచ్చి ఉండొచ్చు, మరీ అంత ఉండకూడదు. రెడ్లు ఉండొచ్చు, కొమ్మలు ఉండడు నేను కలుపుకుంటూ వెళ్ళాము అనుకో, ఇంకో 4 మెట్లు ఎక్కుతావు. మీ వాలంటీర్ ఎలా పనిచేసేవాడు పోయిన 5 సంవత్సరాలు? అండి మీ వాలంటీర్ ఎలా పనిచేసేవాడు? మా వాలంటీర్లు అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు నాన్న. మాది ఓసీ కాస్ట్, మాది అంత ఉండదు. ఓసీ అంటే కొత్త వలసి సౌండ్ పాడే అన్న. దీన్ని ఏమంటున్నా, దీని ఏమంటారు? కొత్త వలసి పనులు కాదు ఇది మాది. కొత్త వాళ్ళు అంటే చేతి 4 ఉంగరాలు 4 ఉంగరాలు అవన్నీ వేసుకుని తిరిగేవాడు ఓసీ అంటాడు. ఏం లేనివాడు ఓసీ అంటారుగా. లేనివాడు ఎలా ఉంటాడు, మేము అలాగే ఉంటాం. అన్ని వర్గాలు ఇవ్వడం కాదు కదా. ఇప్పుడు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు చూసుకుంటూ వెళ్ళాలి, కలుపుకుంటూ వెళ్ళాలి. వర్గం ఉంటుంది, కులపిచ్చ ఉంటుంది, కుటుంబం లాగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీ వాలంటీర్ మీకు ఏ విధంగా ఉపయోగపడలేదా? మా వాలంటీర్ అంటే కొన్ని ఉపయోగపడి కొన్ని ఉపయోగపడుతుంది నాన్న. అది కొందరు చేసేవాళ్ళు బాగానే చేస్తారు, కొందరు చేయరు. పిచ్చి ఉండకూడదు, కులపిచ్చి అనేది ఉండకూడదు. నేను కలుపుకుంటూ వెళ్ళాము అనుకో, 4 మెట్లు ఎక్కుతావు. అది వాలంటీర్ మీ ఇంటికి వచ్చేవాళ్ళ లేదా మీరు వాలంటీర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళ? మా ఇంటికి వచ్చింది, వచ్చింది. ఎలా పనిచేసేది అంటే మాట్లాడుతూ ఎలా ఉంది? బాగానే మాట్లాడేది. కొన్ని చెప్పింది, కొన్ని చెప్పదు. అది ఇప్పుడు చెత్త పని కట్టాలనుకో, ఎమ్మట్టి వచ్చాడు ఇంటికి. దీనికి వచ్చినప్పుడు మిగతావాడి కూడా రావాలి మనకి. ఇప్పుడు అవతలోడికి ఇబ్బంది అది అప్పుడు కూడా వచ్చామనుకో, దీన్ని మేము అడగము. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఎలాగ రూల్స్ ఎలా అడుగుతున్నావో దీనికి కూడా రూల్స్ ఎలా ఉండాలి. ఇట్లా వాలంటీర్ వ్యవస్థ వల్ల గత 5 సంవత్సరాలు జనాలకు ఉపయోగపడిందా? లేదు నాన్న, కులపిచ్చి తప్ప ఏం లేదు దాంట్లో. కులపిచ్చి అనేది ఉండకూడదు. ఉన్నోడు ఉంటాడు, లేనివాడు కలుపుకుంటూ వెళ్ళాలి. చంద్రబాబు గారు ఆ వ్యవస్థను ఇప్పుడు కంటిన్యూ చేయాలా వద్దంటావా? చంద్రబాబు నాయుడు పెడతా అంటే ఆయన ఇష్టం. అది మనం చెబితే ఆయన అమలు పరచాడు. ఆయన 10 మంది 10 తీరు చెప్పి ఆలోచించి పెట్టి చేస్తాడు. గత 2 నెలల నుంచి లేదు కదా వ్యవస్థ, రాష్ట్రంలో లేదు కదా. బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు పెట్టాలా అంటావా? పెడతారో చెప్పలేము. పెడతారంటే పెట్టరంటున్నారా? మీరు పెట్టాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? మాకు వద్దనిపిస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ. వాలంటీర్ వ్యవస్థ వల్ల అసలు ఎటువంటి ఉపయోగం లేదు. ఒక పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఆ పెన్షన్ కూడా ఇప్పుడు సచివాలయం వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇక వాళ్ళతో పనే ఉంది అని కొంతమంది అంటున్నారు కదా. వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా పనులు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, వాలంటీర్ అనుకోండి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇస్తే వాళ్ళు పెట్టేస్తారు, అయిపోద్ది. లేదనుకోండి ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అవన్నీ తిరగాలి కదా. అందుకని వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా వరకు మంచిగా జరిగింది. ఉంచితే మంచిది మా అభిప్రాయం.
జగన్ గారు తీసుకొచ్చింది వ్యవస్థ కదా, ఇప్పుడు నూతన ప్రభుత్వం చంద్రబాబు గారు ఎలా ఉంచుతారనుకుంటున్నావు? జగన్ గారు తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినా మంచే కదా, అది మంచిగా ఉంచడానికి మంచిదే కదా. చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్ గారు వచ్చినా ఎవరు వచ్చినా మంచి చేయడానికి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి ఈ వాలంటీర్ ఉంటే మంచిది. ఎందుకు లేదనుకోండి, జన్మభూమి కమిటీలు పెట్టి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు వాళ్ళు తినడానికి ఉపయోగపడింది తప్ప ప్రజలకు ఉపయోగపడదు. పెన్షన్ ఎలాగో సచివాలయం వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇంకేంటి వాలంటీర్కి ఇంకేం పని ఉంది? పెన్షన్ ఇస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఏదంటే స్టడీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, ఏ పెట్టుకోవాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చేరుకోకుండా వాలంటీర్ మన ఇంటికి వచ్చి అన్ని పడుతుంది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటే మంచిది నా అభిప్రాయం. వాలంటీర్లు ఎలా పనిచేసేవాళ్ళు గతంలో 5 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పనితీరు గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగా పనిచేశారండి. వాలంటరీ వల్ల ఎవరో రాలేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏమైనా పథకాలు ఇంకా కొత్త ప్రభుత్వం నుంచి ఏమైనా కొత్త పథకాలు వస్తే వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పడం కానీ, అంత వాలంటీర్ చాలా మంచి పని చేశారు. మంచిదే, ఎవరు తీసుకొచ్చినా సరే వాలంటీర్లు ఎవరు తెచ్చినా మంచి పని. గతంలోనే చంద్రబాబు గారు విమర్శించారు వాలంటీర్ వ్యవస్థని, పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు. అట్లా వాళ్ళిద్దరు సీఎం డిప్యూటీ సీఎంలు వ్యవస్థను విమర్శించిన వాళ్ళు ఎలా ఉంచుతారు? మరి వాలంటీర్లకి నేను వస్తే 10,000 ఇస్తానని ఇప్పుడు ఎలా తీస్తా అంటున్నాడు? అసలు వాలంటీర్లు నేను తీను, వాలంటీర్లు వచ్చిన తర్వాత వాలంటీర్లు 10,000 జీతం ఇస్తాను, తీసే ప్రసక్తే జరగదన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన వచ్చి వాలంటీర్లు తీసేస్తా అంటాడు. తర్వాత ఆ డిప్యూటీ సీఎం వాలంటీర్లు డేటా మొత్తం పోగు చేసి ఇతర రాష్ట్రాలకు పంపించేస్తాను, అమ్మాయిలు తలెత్తున్నా అన్నారు. ఇప్పుడే వాళ్ళ నోటితో వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ మంచిదని వాళ్ళే అంటున్నారు. చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో 10,000 ఇస్తా అన్నారు, ఓకే వాలంటీర్ వ్యవస్థను ఇస్తానన్నారు. కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏమంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల పని లేకోకుండా మేము నడిపేస్తున్నాం ప్రభుత్వం అని చెప్తున్నారు. అవి అసంభవం అండి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి సార్. ఇప్పుడు ఒక మినిస్టర్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టమంటే మినిస్టర్ వస్తాడా? అదే వాలంటీర్ ఉందానికి వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలని, ఏ సర్టిఫికేట్ పెట్టుకోవాలనగా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఏ లెవెల్లో మనం వెళ్ళలేం కదా, ఆ పని మనం చేయించుకోలేం కదా. చిన్న కార్యకర్తలు కానీ చిన్న ప్రజలు కానీ వాళ్ళు కానీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోలేదు. అది వాలంటీర్ ఉందానికి వాలంటీర్కి పని చెప్పుకుంటారు, ఏమైనా చేయించుకుంటారు. ఒక పథకాలు ఈ పెన్షన్ల విషయంలోనే వాలంటీర్ వ్యవస్థ ఉండాలా, లేకపోతే మిగతా ఏదన్నా సామాన్య ప్రజానికానికి ఉపయోగపడే వ్యవస్థ అంటారు? ఇది సామాన్య ప్రజానికి మొత్తానికి ఉపయోగపడే వ్యవస్థ అండి వాలంటీర్ వ్యవస్థ అనేది. ఒక్క పెన్షన్ ఇస్తే కాదు, వాళ్ళు అన్ని పథకాలు గవర్నమెంట్ తరఫున ఏ పథకం వచ్చినా సరే వాళ్ళే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, వాళ్ళే ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు. మా పలాని పథకం వచ్చింది, ఆ పథకం మీరు అర్హులు, దానికి ఇలా అప్లై చేసుకోండి అని చెప్పేవాళ్ళు. దానివల్ల మంచిగా జరిగింది. ఇప్పుడు ఆ వ్యవస్థకి 10,000 నెలకి ఇవ్వాలి వాలంటీర్కి వ్యవస్థకి. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవని చంద్రబాబు గారు చెప్తున్నారు, మరి ఏంటి పరిస్థితి? ఖజానా డబ్బులు లేకపోతే నేను సంపద సృష్టిస్తా అంటాడు కదా, ఆ సంపద సృష్టించి ఖజానా నింపండి, మీరు అన్నీ చేయండి, రోడ్లు బాగు చేయండి, వాలంటీర్ 10,000 ఇవ్వండి. ఖజానా నేను సృష్టిస్తాను, నేను ఖజానా సృష్టికర్తని, ప్రజలకు మంచి చేస్తాను, ఆ ఖజానా సృష్టించి నేను ప్రజలకు న్యాయం చేస్తాను చెప్పి వాగ్దానాలతో వచ్చావు కదా. నువ్వు దొంగ వాగ్దానాలు చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? అమ్మకు 100 అన్నావు, లేదు. ఉచిత ఇసుక అన్నావు, ఫ్రీ అన్నావు, అది లేదు. తర్వాత 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకు సంవత్సరానికి 18,000 అన్నావు, అది లేదు. మొత్తం అన్ని పథకాలు ఎత్తేసావు కదా, ఇంకేం పథకం ఉంది? ఒక్క ఏది పెన్షన్ పథకం తప్ప నువ్వు చేసే పథకాలు ఏమైనా ఏవి లేవు కనుక దీనివల్ల వాలంటీర్ ఉంటేనే మంచిదండి నాకు.